ప్రార్థనా కూటానికి చేరి వచ్చినటువంటి మీకు అందరికీ మరొక్కసారి న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. అమ్మలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆత్మీయంగానూ ఆర్థికంగానూ సమస్త విషయాల్లో దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేయును గాక. ఆమేనండి. ఈ సంవత్సరం దేవుడు మనకు చేసిన వాగ్దానం చిన్న ఏంటి? అదే అంటున్నారు. చెప్పండి. నా నామమును బట్టి నీ కొమ్ము హెచ్చింపబడును. ఈ వాగ్దానాన్ని మన సంఘాల పట్ల, మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్లజేయును గాక. మంచిది. గత 2 రాత్రులు దేవుడు మహిమకరంగా జరిగించాడు. అవసరమైన విషయాలు ప్రభు నేర్పించాడు. ఈ చివరి రోజు రాత్రి కూడా ఆయన సన్నిధికి ఆసక్తిగా చేరి వచ్చిన మనందరితో మాట్లాడాలని, అనేక విషయాలు నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఇది ఏ కూటం? ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడిన కూటం ఇది అంటే, దేవుడు బిడ్డని పాస్ చేసినందుకు, 10th క్లాస్ పాస్ చేసినందుకు ఒకరోజు ప్రార్థన పెట్టించుకుంటే సరిపోద్ది మామూలుగా అయితే దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి సంఘంలో ఉజ్జీవం రావాలంటే ఒక 2-3 రోజులు పెడితే బాగుంటుందని ఆలోచించేసి ఈ కూటాలు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నిజానికి ఇవి కృతజ్ఞత కూటం, కానీ సంఘం ఉజ్జీవపడడానికి ఉజ్జీవ కూటాలన్నీ పెట్టాం. కృతజ్ఞతను గూర్చి మనం నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఈ రోజుల్లో. కృతజ్ఞత కూడిక. కృతజ్ఞతని ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్ అంటారు. థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ని ఇవ్వడం అని థ్యాంక్స్ గివింగ్ అంటారు ఇంగ్లీష్లో కృతజ్ఞత కూటాన్ని. కృతజ్ఞత స్తుతి లేదా కృతజ్ఞత అర్పణ అనే పదాన్ని, కృతజ్ఞత అర్పణ అనే పదాన్ని థ్యాంక్స్ గివింగ్ అంటారనమాట. అసలు క్రైస్తవునికి కృతజ్ఞత ఉందా? ఒక ప్రశ్న. క్రైస్తవులైన మనకి కృతజ్ఞత ఉందా? ఇది కృతజ్ఞత కూటం కాబట్టి ఆ కృతజ్ఞతను గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేసి పంపించాలి అన్నది దేవుని ఆలోచన. చాలామంది విన్న విషయాలే అయినా మరొక్కసారి దేవుడు మనకి జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాడు. నీరసంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీరసంగా ఉండేవాళ్ళు చెప్పమంటే చెప్తారు. సరే, హుషారుగా ఉండేవాళ్ళు చెప్పండి హల్లెలూయా. చాలేవయ్యా అనేవాళ్ళు చెప్పండి హల్లెలూయా. అలా అసలు ఎందుకు నీరసంగా ఉన్నారు అంటున్నాడు అన్న. అమ్మా మంచిది. మీ నీరసానికి కారణం ఉందిలే. వర్షంలో పడి వచ్చారు, ఇబ్బందులు పడతా వచ్చారు. వర్షంలో కూడా మీరు దేవుని కోసం ఆగలేదంటే మీకు దేవుని మీద అత్యాసక్తి ఉంది కాబట్టి వచ్చారు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. బిడ్డలారా, మిమ్మల్ని ఎవరిని నేను ఇబ్బంది పెట్టడానికి ఈ మాటలు చెప్పట్లేదు. నేర్చుకుందాం, అందరూ నేర్చుకుందాం. నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. ఒక వచనం చదువుతాం. తీయండి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వాక్యం. నెక్స్ట్ రెఫరెన్స్లు అవి అదసారి రెడీగా ఉండవు. 100వ కీర్తన 4వ వాక్యం. అదేముందంటే, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి అని ఉంది. కీర్తనకారుడు మోషే గారు రాసిన కీర్తన అన్నమాట ఇది. 91వ కీర్తన నుంచి ఈ 100 దాకా మోషే గారి చేత ప్రభు రాయించాడు. మోషే గారు చెప్తున్నాడు, దేవుని గుమ్మముల్లోనికి మీరు వచ్చేటప్పుడు, దేవుని మందిరంలో మీరు అడుగు పెట్టేటప్పుడు, అక్క దేవుని మందిరంలో మీరు అడుగు పెట్టేటప్పుడు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచూ రండి లోపలికి అని. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుతూ ఆ కీర్తనల ద్వారా ప్రభుని మహిమపరుస్తూ ఆయన ఆవరణంలో మీరు ప్రవేశించండి. దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు స్తుతిస్తా, కీర్తిస్తా, ఘనపరుస్తా రమ్మని చెప్పాడు దేవుడు. కొన్ని సంఘాల్లో ఏంటో తెలియదు కానీ
ఇంట్లో ఊళ్ళో ఉండే బాధలన్నీ మందిరంలోకి వచ్చే మాట్లాడుకుంటారు కొంతమంది. కూర్చో తెల్ల, ఎక్కడ దొంగలు అక్కడ గప్చి కూర్చో. కొంచెం ముందు జరుకమ్మా, ముందు జరుకో తల్లి. కరెంట్ ఉంది నీ వెనక. ఏం చెప్పానక్క, కొన్ని మందిరాల్లో ఊర్లో ఉండే బాధలని చర్చిల్లో మాట్లాడుకుంటుంటారు. మీకు విషయం తెలుసా, మందిరంలోకి వస్తే మన నోరు పని చేయకూడదు అసలు. బయటే నోటికి తాళం వేసుకొని చర్చి లోపలికి రావాలా. నా మాటలు అర్థమైందా? యెహోవా మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తన ఏం చెప్పాడు దేవుడు? ఇష్ట ప్రకారం ఉండనన్నాడా, జాగ్రత్తగా చూసుకోమన్నాడా? మీ ఇష్టం అది. దేవుని మందిరంలో లేనిపోని మాటలు మాట్లాడటం ద్వారా మనకే నష్టం. అసలు భయంకరమైన మాట ప్రసంగంలో ఉంది. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడి దేవుని నామాన్ని దేవుని మందిరంలో గందరగోళం చేస్తే నీ దినముల కంటే ముందు నీ వేళ చనిపోతావు. నీ దినముల కంటే ముందుగా నువ్వు చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నీ నోట్లో నుంచి వస్తున్న మాటలు. అక్క, ఇది 4 గోడలు 4 రేకులు అనుకుంటున్నారు మీరు. కాదు, యెహోవా సన్నిధి, యెహోవా కనుచూపున్న స్థలం అన్నమాట. అందుకే మనం ఏ మందిరంలోకి వెళ్ళే వాళ్ళమైనా మనం మందిరంలోకి వెళ్ళినప్పుడు లాక్ చేసుకుని వెళ్ళాలి. మందిరం బయటకు వచ్చినప్పుడు లాక్ తీయాల. అదే ప్రసంగంలో ఏమో తెలుసా, దేవుడు ఆకాశం అందున్నాడు, మనమైతే భూమి మీద ఉన్నాం. యెహోవా ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కనుక మన మాటలు కొద్దిగా ఉండాలని రాయబడింది వాక్యంలో. అసలు ముఖ్యంగా ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇష్ట ప్రకారం మాట్లాడతామా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మనం ఇష్ట ప్రకారం మాట్లాడతామా? ఎంపీల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇష్ట ప్రకారం మాట్లాడతామా? ఎంత నటిస్తామో సైలెంట్. లోక సంబంధం అధికారుల దగ్గరే అంత సైలెంట్ అయితే, రాజులకే రాజు, సమస్త భూలోకాన్ని నిర్మించిన నిర్మాణకుడైన యేసు వద్దకు వచ్చిన నీవు నేను ఎంత సైలెంట్గా ఉండాలి. మందిరంలో 2 పనులు జరగాల. ఒకటి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యమన్నా వినాలి. ఆమె చెప్పండి గట్టిగా. 2 పనులు చర్చిలో త్వరగా చెప్పండి. ఒకటి, ప్రార్థన చేసుకోవాలి మందిరంలోకి వచ్చి, లేదా ఏంటది, వాక్యం వినాలి. 3వది, ఈ 2 కాకుండా నిద్రపోవాలా? కాదు, నిద్రపోవడానికి మనకి ఇల్లులు ఉన్నాయి బిడ్డ. ఉపవాసాలు ఉన్నప్పుడు అప్పుడు వచ్చి కాస్త పడుకోవచ్చు మందిరంలో. కానీ కొన్ని సంఘాలు నాకు తెలుసు, ఇల్లు బాగలేవని చెప్పి పడుకోవడానికే చర్చిల్లోకి వస్తుంటారు. 4 ఫ్యాన్లు వరుసగా పడుకో, కరెంటు బిల్లు పాస్టర్ కట్టుకుంటాడు, పడుకో, ఇట్లా మన కానుక ఇట్లా కట్టుకుంటాడులే, పడుకో అని కొన్ని సంఘాల్లో పడుకోవడానికే వెళ్తుంటారు. నాకు చాలా సంఘాలు తెలుసు. ఆ మందిరాల్లో పడుకొని నిద్ర మొత్తేసుకొని గంటల పాటు ఏకజాన ఉదయాన్నే 9-10 దాకా మందిరాల్లో పడుకొని పోయే వాళ్ళ కుటుంబాలు ఎట్టున్నాయో కూడా నాకు బాగా తెలుసు. జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. ఆయన మందిరాల్లోకి వచ్చేటప్పుడు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ, పాటలు పాడుతూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఆయన ఆవరణాల్లో అడుగు పెట్టాలి. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కృతజ్ఞత లేనివి ప్రజలు అయిపోయారు ఈ రోజున. ఒకసారి మీకు కృతజ్ఞత అనే పదానికి అర్థం చెప్తున్నా. కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే చేసిన మేలుల్ని మరిచిపోకుండా ఉండాలి. అది కృతజ్ఞత అంటే. దేవుడు మనకు చేసిన మేలుల్ని ఎల్లకాలం జ్ఞాపకం పెట్టుకొని మరిచిపోకుండా ఉండాలంట. చేసిన సహాయాన్ని మరిచిపోకూడదు. ఆ మేలుని ఎల్లకాలం గుర్తుపెట్టుకోవడమే కృతజ్ఞత. అబ్బా, ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకి ఎన్ని మేలు చేశాడు? వరుసగా మాట్లాడుకుందాం. దేవుడు మానవుని చేసింది 6వ రోజు. ఎన్నో రోజమ్మా? ఎన్నో రోజు అయితే కానీ మమ్మల్ని మా తలకాయ తింటారు. ఏదో ఒక రోజులే కానీ అయితే అన్నాడు. చూస్తున్నారు మీరు. అప్పుడే వద్దు, కొంచెం స్లోగా ఉండండి బిడ్డలారా. 6వ రోజు మానవుని, చివరి రోజు మానవుని చేశాడు. 7వ రోజు విశ్రాంతి దినం. ఈ 5 రోజులు ఏం జరిగిందో తెలుసా? మానవుడు భూమి మీద నివసించడానికి అనుకూలమైన అన్నిటిని దేవుడు డిజైన్ చేశాడు. అంటే మొదట వెలుగును కలుగు చేశాడు, పగటిని రాత్రిని కలుగు చేశాడు, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని, చెట్లని, పశుపక్ష్యాదుల్ని, సముద్రాన్ని, అందులో జలచరాల్ని, ఈ భూమి మీద మన కంటికి కనబడక దాక్కుని ఉన్న సమస్తాన్ని మన కొరకు ఏర్పాటు చేసి చివరిలో తీసుకొచ్చాడు మన భూమి మీదకి. అంటే మనం బ్రతకడానికి ఏమేమైతే అవసరమో అన్నిటిని తయారు చేసిన తర్వాత భూమి మీద మనిషిని దేవుడు నిర్మించాడు. అంటే ఇప్పుడు మన కోసం అన్నీ సిద్ధపరిచాడంటారా, సిద్ధపరచలేదంటారా? సిద్ధపరిచాడు. ఇప్పుడు అన్నీ సిద్ధపరిచినందుకు మనం దేవుని స్తోత్రాలు కృతజ్ఞతలు చెప్పాలా పడలేదా? మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే
మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే సూర్యుడు ఉన్నాడు కదమ్మా, అమ్మ సూర్యుడు ఉన్నాడు కదా, ఉన్నాడులే. సూర్యుడు 1 సెంటీమీటర్ ముందుకు జరిగితే, 1 సెంటీమీటర్ ముందుకు జరిగితే ఏమవుతుందో తెలుసా? భూమి బొగ్గు అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, దేవుడు చేసిన మేలు మనకి. సెంటీమీటర్ అంటే ఎంత? ఇంత కాదు, ఇదిగో ఈ అంగుళంలో కూడా చాలా తక్కువ, చిన్న సెంటీమీటర్ ముందుకు జరిగితే భూమి బొగ్గు అయిపోద్ది. సెంటీమీటర్ వెనక్కి జరిగితే మంచు ముక్క, మంచు గడ్డ. కిందకి జరిగితే బుగ్గి, పైకి జరిగితే మంచు గడ్డ. చూసారా దేవుడు ఎంత కరెక్ట్ స్థానంలో పెట్టాడు సూర్యుడిని. శాస్త్రవేత్తలు ఒప్పుకున్న సత్యం ఇది. అంటే నీకు నాకు దేవుడు వెలుగునివ్వడానికి, మనకి కాలాలు సమయాలు లెక్కించుకోవడానికి, ప్రజలు తమ పనులు చేసుకోవడానికి మన కొరకు జ్యోతుల్ని నియమించి, కాలాలు నియమించి, ఋతువులు నియమించి, చంద్రుడిని మనకిచ్చి ఇన్ని ఏర్పాట్లు చేస్తే దేవుడు మన స్తోత్రాలు చెప్పాలా పడలేదా? దేవుడు మా ప్రార్థన వినకపోతే మా బతుకులు ఎందుకుంటాయా అంటుంటారు కొంతమంది. అంటే ఇంక ఇప్పుడు అది చేస్తేనే దేవుడు ఉన్నట్టు మా అక్కకి. ఏమోలే పాస్టర్ గారు ఎన్నిసార్లు ప్రార్థన చేయట్లేదు మేము, ఏమో మా ప్రార్థన వినట్లా, మా ప్రార్థన ఆయన మా ప్రార్థన ఆలకించట్లా అని చెప్తుంటారు. పాస్టర్ అన్న చేస్తే వింటాడేమనుకుంటే 20 ప్రార్థనలు పెట్టాడు మా ఇంట్లో, అయినా వినట్లా. పాస్టర్ ప్రార్థన కూడా వినట్లా, మా ప్రార్థన వినట్లా, మాకేం జరగట్లా అంటుంటారు కొంతమంది. అమ్మా ఒక్కసారి నీ ముక్కులు గడ్డగట్టుకోపోయి లోపల గాలి పోకపోతే ఏమవుద్ది? పరదేశులము అని వాళ్ళు పాడతారు, మనం అది పాడం. ఏం పాడతాం మనమా? పరదేశులం. ఒకేసారి ఎత్తు సమాధి పెట్లండి. చూసారా? పీల్చడానికి గాలిని, కట్టుకోవడానికి బట్టని, తినడానికి తిండిని, ఉండడానికి ఇల్లుని, కనీస అవసరతలని తీర్చి, పోలియో లేకుండా, యాక్సిడెంట్లై కాళ్ళు చేతి ఇరిగిపోకుండా అన్నీ సక్రమంగా పనిచేస్తూ ఉండగా కాస్త కష్టపడి సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి కృప చూపి సమాజంలో గౌరవప్రదమైన స్థాయిలో దేవుడు నిలబెడితే ఈ మనిషి అంటది నాకు దేవుడు ఏమీ చేయలా. దీన్ని కృతజ్ఞత లేదంటారక్క. కాబట్టి కృతజ్ఞత అంటే దేవుడు ఎన్నో చేస్తున్నాడు మనకి, వాటిల్ని మనం మరిచిపోకుండా ప్రతి ఉదయాన దేవుని దగ్గరికి వెళ్ళి స్తోత్రాలు చెల్లించాలి, స్తుతులు చెప్పాలి. నా బిడ్డల్ని 10వ తరగతి దాకా చదివించాడు దేవుడు. నేను చెప్పాను మీకు, నేను ఎప్పుడు ₹1 ఖర్చు పెట్టలేదు, ప్రభువే సహాయం చేశాడు. ఇక ముందు కూడా ఆయనే తీసుకెళ్ళాలి. స్తోత్రం చెప్పాలి ప్రభుకు. మనం కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తా మందిరంలోకి రావాలి. పాస్టర్కి ఆరోగ్యం బాగలేకుండా ఒక చేయబడిపోయి మంచంలో ఉంటే ఇప్పుడు నేను సేవ చేయగలుగుతానా? ఏమన్నా చూస్తున్నారా? దేవుని ఎక్కడ చూస్తుందంటే కానీ అన్నట్టు దీవెనక్క చేయి స్టాండ్ దీనక్క, స్టాండ్ తీసేయండి. ఒకవేళ ప్రభు మంచం మీద పడేసి మొత్తం పడేసి 2 చేతులు కాళ్ళు పడిపోయిన తర్వాత ఉంటే నేనేం సేవ చేసేది? ఇంకా ఆంగి సరిపోద్ది, నేను ఏడ్చుకోవడం సరిపోద్ది, సేవ లేదు. దేవుడు ఇంత మంచి ఆరోగ్యం గల భార్యని ఇచ్చినందుకు నేను దేవుడికి స్తోత్రం చెప్పాలా, ఏడవాలా? 2 ఆరోగ్యవంతులైన బిడ్డలను దేవుడు ఇచ్చాడు. నాలాగా నల్లగా లేకుండా కాస్త తెల్లగా ఉండరు. ఏం తగ్గద్దు నాకు రేపు? ఏం తగ్గద్ది? కట్నం తగ్గిపోద్ది. ఇంత మంచి బిడ్డలను ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెప్పాలా పడలేదా? ఎడ చూస్తున్నారంటే ఏం మాట్లాడలే మీరు, మళ్ళీ సీరియస్గా ఉన్నారు నా మీద. బైకుల్లో 100 స్పీడ్లో పోతుంటాం, ఎన్నో సంవత్సరాల నుంచి బైకులు తోలుతున్నాం, మన కన్నుల ముందు ఎంతోమంది యాక్సిడెంట్లు అయిపోతున్నారు, మనం బ్రతుకున్నాం. దేవుడు మేలు చేయట్లేదా? ఎన్నో అప్పులు కట్టుకొని బైక్ వచ్చావు, దేవుడు మేలు చేయలేదా? ఎన్నో ప్రమాదాల్లోంచి తప్పించబడ్డావు, త్రుటిలో తప్పించుకున్నావు, త్రుటిలో లేకపోతే ఎగిరిపోవాలి నువ్వు అంతే. ప్రభు బతికిచ్చాడు, అయినా నీకు దేవుని మేలు అర్థం కావట్లేదు కదక్క. ఆయన లేకపోతే మనం లేము. ఆమె నన్ను గట్టిగా, ఆయన లేకపోతే ఇంతవరకు నువ్వు ఉండేదానివి కదా అసలు. నీవే లేకపోతే నేనేమైపోదునో, నీవే లేకపోతే నాకెవ్వరు లేరయ్యా. అబ్బా, ఆయన లేకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళము. అమ్మ మీకు చేసాడో చేయలేదో కానీ నాకు మాత్రం రోజు చేస్తున్నాడమ్మా. ఆయన చేయకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళవి. అనేక అద్భుతాలు నీ కొరకు సృష్టినంతటినీ క్రియేట్ చేశాడు. ఈరోజు నువ్వు గాలి పీలుస్తున్నావంటే దానికి ఆయన చేసిందే. ఒంట్లో అవయవాలన్నీ బాగున్నాయి, పని చేసుకుంటున్నావు, సంపాదించుకుంటున్నావు, నడుస్తున్నావు, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం అంతా పచ్చగా కళకళలాడుతూ ఉంటే ఇంకా ఏం చేయాలి నీకక్క? ఇంకా ఏం చేయాలి తమ్ముడా నీకు దేవుడు? దయచేసి ఎప్పుడు కూడా నాకు దేవుడు ఏం చేయట్లేదు, నన్ను చూడట్లేదు అనదు తమ్ముడా.
చిన్న చిన్న సమస్యలు వస్తే అనొద్దు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, దేవుడు మనకు మేలులు చేస్తూ ఉన్నాడు, చేస్తాడు, ఆల్రెడీ ఎన్నో మేలులు చేశాడు. కనుక దేవుని సన్నిధిలోకి మనం వచ్చేటప్పుడు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ మందిరంలోకి రావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? కీర్తనలు పాడుతూ ఉత్సాహ గానాలు చేస్తా ఆయన ఆవరణలో ప్రవేశించి ఆయన స్తుతించి ఆయన నామాన్ని గణపరిచి సప్పుడు చేయకుండా ఇంటికి పోవాలా. ఆమేన్ అన్న గట్టిగా. సప్పుడు చేయకుండా పోవాలి, బుల్లెట్కి దొరకకుండా పోవాలి మన వెనక తిరిగి. మళ్ళీ మీటింగ్లు పెట్టకూడదు. మీ ఇష్టం మీటింగ్లు పెడితే సరే. లాస్ట్ రోజు కూడా తిట్టాలి మమ్మల్ని. లాస్ట్ రోజు కూడా నేనేం తిట్టడం లేదు అక్క, తెలియదు కొంతమందికి. ముందుకెళ్దాం. దేవుడు మనకు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. పగలు కొట్టేస్తా ఫోన్, నిజమనే పగలు కొట్టేస్తా ఫోన్ని, స్విచ్ ఆఫ్ చేసేసి. అందరికి ఒకటే న్యాయం. ఒకసారి ముందుకెళ్దాం బిడ్డలారా. దేవుడికి మనము కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి అని వాక్యం సెలవిస్తుంది. కృతజ్ఞత అంటే ఏంటో మీకు చెప్పాను. చేసిన మేలుని మరణం దాకా ఏం చేయకూడదు అక్క, మర్చిపోకూడదు. అది కృతజ్ఞత అంటే. ఒక మనిషి మనకు సహాయం చేస్తే థ్యాంక్స్ అన్నా అని చెప్తాం. ఎవరన్నా మనకు హెల్ప్ చేస్తే థ్యాంక్స్ బ్రదర్ అంటాం. మన రక్త సంబంధికులు ఎవరన్నా మనకు సహాయం చేస్తే, మామ నువ్వు లేకపోతే ఇది జరిగేది కాదు మామ అని పొగడతారు వాళ్ళని. వాళ్ళు ఎంత సంతోషపడతారు. దేవుడు చేసిన మేలుకి ఎప్పుడైనా మనం థ్యాంక్స్ చెప్పామా? దేవుని మేలులు అనుభవిస్తున్నాము, దేవునికి మనం కృతజ్ఞత అర్పణలు చెల్లించాల్సిన అవసరం ఉంది. అవి జీవితాంతం మన కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ వెళ్ళాలి. అర్పణ, గివింగ్. ఆ కృతజ్ఞత అర్పణ బిడ్డలారా మీకు అర్థమయ్యేదానికి, దేవుడు మనకు మేలు చేస్తున్నాడు, చేస్తాడు, ఆల్రెడీ చేశాడు. ప్రతి ఉదయాన ప్రతి సాయంత్రం ప్రభు దగ్గర కూర్చున్నప్పుడల్లా నీకు దేవుడు ఎన్నెన్ని చేశాడో ఏమేమి చేశాడో జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి రాత్రి ప్రతి ఉదయాన ప్రభును స్తుతిస్తూ ఉంటే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే దేవుడు మనకు మేలు చేశాడు, దేవుడు మనకు అద్భుతాలు చేస్తున్నాడు. మనము కృతజ్ఞత చెల్లిస్తున్నాం కదా. ఆ కృతజ్ఞత చెల్లించేటప్పుడు కృతజ్ఞత చెల్లించే వాళ్ళలో ఉండాల్సిన కొన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. దేవునికి మనం చెల్లించాల్సిన అర్పణలు కృతజ్ఞతతో ఒక 3 చెప్పి ముగించేస్తా. మూడే మూడు చెప్పి ముగించేస్తానండి. దేవుడు మనకు చేస్తున్న మేలులకు ప్రతిగా మనము దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు అన్నమాట ఇవి. దేవుడు మనకు చేస్తున్న మేలులకి, ఆయన ఆశ్చర్య కార్యాలకి, క్రియలకి మనం ప్రతిఫలంగా దేవునికి కొన్ని అర్పణలు ఇవ్వాలి. అవేంటో బైబిల్ గ్రంథంలో చూద్దాం బిడ్డలారా. లోకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదివితే ప్రియులారా అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. టైం లేదు, ఒకసారి చదువు తీస్తే చదువు. లోకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు. నీవు దోణిని లోతున నడిపించి చేపలు పట్టుటకు చెప్పగా మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చొప్పున ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. వారి వలలు పిగిలిపోవుచుండగా తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. ఇప్పుడు మన పాయింట్లోకి వస్తున్నాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. అది అండర్లైన్ చేయండి అక్కడ. ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. గీత గీయండి. దేవుడు మనకు మేలులు చేస్తున్నాడు, దేవుడు మనకు ఉపకారాలు చేస్తున్నాడు, దేవుడు మనల్ని ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలతో నడిపిస్తున్నాడు, ప్రమాదాల నుంచి తప్పిస్తున్నాడు, చదువులో సహాయం చేస్తున్నాడు, వ్యవసాయాలు దీవించబడుతున్నాయి, వృద్ధి చేయబడుతున్నాం, సంవత్సరం లేపబడుతున్నాం, సమాధానం ఉంది, దిగులు లేదు, త్రాగుడు అలవాట్లు తీసేసాడు దేవుడు, సంపాదించే ప్రతి రూపాయి చేతి నిలబడింది, విలువని గౌరవాన్ని దేవుడు ఇస్తున్నాడు, నిలబెట్టాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవుడు. నీవు నేను ప్రభుకి ఏం అర్పణ ఇవ్వాలా? దేవుడు మనకు చేసిన ఈ మేలులకి ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది.
అమ్మా ఇదంతా మనకందరికీ తెలుసు. పేతురు గారు ఒకరోజు వేటకెళ్ళి రాత్రంతా చేపలు పట్టాడంట. అయినా ఒక్క చేప కూడా, చెప్పండి, రాత్రంతా చేపలు పట్టినా ఒక్క చేప కూడా దొరకకుండా ఉండేది చాలా రేర్. ఎన్నో కొన్ని చేపలు పడతాయి. ఇప్పుడు మన వాళ్ళు పోతున్నారు, ఏదో ఒకటి పడద్ది, అసలు ఏమీ పడలేదంట ఆ రోజు రాత్రి. బాగుంది. ఉదయాన్నే దిగులుతో వచ్చి ఆయన దోణి వలలు కడుక్కుంటా ఉంటే యేసుక్రీస్తు వారు నేరుగా కొన్ని వందల దోణులు దాటుకుంటూ పేతురు గారి దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. పేతురు, నీ దోణిలో ఎక్కి కొంచెం వాక్యం చెప్పాలో ప్రజలందరికీ. లోపల నెడతావా? అలాగేనయ్యా. లోపల నెట్టాడు, ఎక్కాడు, వాక్యం చెప్పేశాడు. ప్రజలంతా వెళ్ళిపోయారండి. ఏం దిగులుగా ఉన్నావు పేతురు గారు? పేతురు, ఏం దిగులుగా ఉన్నావు? ఏం లేదు బోధకుడా, రాత్రి చేపలు పడలేదు, అదే కొంచెం దిగులుగా ఉంది బోధకుడా. ఇదిగో పేతురు, నేను చెప్పే మాటను దోణిని లోతుకు నడిపించి వలవేయి అని చెప్పాడు. అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా పడలేదు. నీ మాట చొప్పున ఇప్పుడు నేను వల వేస్తానని మరలా కడిగిన వాళ్ళ చేతితో పట్టుకొని లోపలికి వెళ్ళి యేసుక్రీస్తు వారు చెప్పినట్టు వల వేశాడు. అమ్మా కృతజ్ఞత కలిగి ఉండాల్సిన వ్యక్తులు, కృతజ్ఞత చెల్లించాల్సిన వ్యక్తులు ఎలా ఉండాలో చెప్తున్నా మీకు. ఇప్పుడు రాత్రంతా చేపలు పడినా పడలేదు, దిగులుగా ఉస్సూరమంటూ దుఃఖంతో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు లోపలికి వెళ్ళమన్నాడు. సరే వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన వైపున వల వేశాడు. ఆల్రెడీ దేవుడు చేపలకు చెప్పున్నాడు కాబట్టి చేపలు గుంపులుగా వచ్చేస్తున్నాయి అక్కడికి. వల పడగానే రండిరా అని చేపలన్నీ వలలోకి వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవి యేసయ్య పంపిన చేపలు. ఆమేనండి. మన పాయింట్ అది కాదు. ఇప్పుడు యేసయ్య పంపిన చేపలన్నీ వచ్చేసే వాళ్ళకి. మరి పేతురు గారు లాగితే ఒక్కడ లాగలేకపోతున్నాడు, వల పిగిలిపోతుందని అని దూరాన ఉన్న వాళ్ళని పిలిస్తే జబదయి కుమారులు వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. సరే, మొత్తం మీద వల లాగితే ఏం జరిగిందో తెలుసా? 2 దోణెలు మునుగునట్లుగా, నిండునట్లుగా, 2 దోణెలు నిండిపోయినట్లు చేపలన్నీ వేస్తే 2 దోణెలు నిండిపోయినాయి. తన చరిత్రలో ఒక్కసారి అని చేపలు పట్ట ఎప్పుడు చూడలే. అక్కడ బైబిల్ చెప్తుంది, ఆ పేతురు కానీ ఆ జబదయి కుమారులు కానీ అందరూ విస్మయం పొందారంట. మా చరిత్రలో, మా సర్వీసులో ఇన్ని చేపలు ఒకేసారి పట్టం మేము ఎప్పుడు చూడలేదు. ఎలా పడింది అంకుల్ అన్నయ్య అంటే, ఒరే అదిగో బోధకుడురా, బోధకుడు. ఆ చేపలు వదిలేసి నీళ్ళలో దూకి పరుగున పేతురు గారు వచ్చి ఇప్పుడు యేసయ్య పాదాల దగ్గర పడి ఒక మాట చెప్తున్నాడు. ఈ మాట ఏనండి తమ్ముడా, ప్రభువా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నీవు నా దగ్గర ఉండే అంత మంచోని నేను కాదు, నేను పాపాత్ముణ్ణి, నేను పాపిని ప్రభువా, నీ వంటి పరిశుద్ధుడు, నీ వంటి ఘనుడు నా వద్ద ఉండకూడదు, నేను పాపిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయా అని ఏడుస్తున్నాడు అని రాయబడింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని దగ్గర మేలులు పొందుతున్న నీవు నేను ఆయనకి ఇవ్వాల్సిన మొట్టమొదటి అర్పణ మన పాపములు ప్రభు ఎదుట విడిచిపెట్టాల. పాపములను విడిచిపెట్టి, ప్రభువా నేను పాపిని, నీవు నా దగ్గర ఉంటే నా దగ్గర పాపం ఉండకూడదు, అయ్యా నేను పాపంలో ఉన్నాను కాబట్టి నా దగ్గర నువ్వు ఉండకూడదు, నువ్వు వెళ్ళిపో అయ్యా, వెళ్ళిపో, నేను పాపినయ్యా, ఇంత మేలు నీ యొద్ద పొందడానికి నాకు ఏ అర్హత లేదయ్యా, ఏమి చూసి నన్ను ప్రేమించి ఇంత సంపదనిచ్చావు, నేను చేపలు పడలేదన్నందుకు దోణెలు మునిగిపోయేంత, దోణెలు నిండిపోయేంత చేపలు ఇచ్చావే, అంత మంచితనం, అంత పరిశుద్ధత నీ దగ్గర ఈ సహాయాన్ని పొందేంత గొప్పతనం నాలో లేదు, ప్లీజ్ వదిలి వెళ్ళిపో ప్రభువా అని ఏడుస్తున్నాడక్క. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాట అర్థం ఏంటంటే, దేవుడు నీకు ఎన్నో మేలులు చేశాడక్క, ఎన్నో అద్భుతాలు చేస్తాడు కూడా, ఇక మీదట ఇంతవరకు చేశాడు, చేస్తున్నాడు కూడా. కానీ మనం మన పాపాలని వదిలిపెట్టామా? పాపములు విడిచామా? ఇంకా కొన్ని పాపాలు కొందరిలో దాగి ఉన్నాయి. తమ్ముడా, దేవుడు మేలులు చేయాలి, నీకు చేస్తున్నాడు. దేవుని దగ్గర మేలులు పొందుకుంటూనే, దేవుని దగ్గర ఉపకారాలు పొందుకుంటూనే ఇంకా మనం అతిక్రమాలలో నిలబడి ఉన్నాము. యేసుక్రీస్తు వారు అంటున్నారు, పేతురు భయపడొద్దు, ఏడవద్దు, ఇక మీదటి నుండి నేను నిన్ను మనుష్యులను పట్టే జాలరిగా చేస్తా. ఆమె చెప్పండి గట్టిగా,
ఆ ఏడుపు చూసి, ఆ పశ్చాత్తాపం చూసి, ఆ కన్నీళ్లు చూసి, ఆ వేదన ఆక్రందన చూసి దేవుడు చెప్పి, భయపడబాకు పేతురు, భయపడద్దు, నువ్వు చేపలు పడుతున్నావు, ఇప్పుడు నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తా, అంతా వదిలిపెట్టి నాతో రా. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ రోజు నుంచి పేతురు గారు పాపాన్ని, శాపాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి, విడిచిపెట్టి, దోణిలు, వలలు సమస్తం వదిలిపెట్టి యేసును వెంబడించినట్లుగా అక్కడ రాయబడి ఉంది. దేవుడు మనకు చేసే మేలులకు ప్రతిగా మనం పాపములు విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీవెనక దేవుడు మనకు చేసే మేలులకు ప్రతిగా, చిన్నదైనా పెద్దదైనా, అందుకే పోయిన వారం మనం విన్నాం, నేను పరిశుద్ధుడినై ఉండులాగున మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులుగా ఉండుటకే మీరు పిలవబడితిరి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులమై ఉండవలెను కదా. 1089 సార్లు బైబిల్లో పరిశుద్ధం రాయబడింది. బైబిల్లో పేజీలు 1060. బైబిల్లో పేజీల కంటే పరిశుద్ధ అనే పదం ఎక్కువసార్లు రాయబడింది. పరిశుద్ధతను ఆకాంక్షించే దేవుడు, పరిశుద్ధతను కోరుకునే దేవుడు. అక్క, ఎన్ని సంవత్సరాలు ప్రభుని నమ్ముకుని నీవు నేను ఇంకా దిగబడిపోయి ఉన్నావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇన్ని మేలులు నువ్వు ప్రభు దగ్గర పొందుకుంటా కృతజ్ఞత కలిగి బతకాల్సిన నీవు నేను, వాటిని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని స్తుతించాల్సిన నీవు నేను పాపములోనే ఉండి ప్రభువుని సేవిస్తుంటే ఆయనకి సంతోషమా? ఆయనకి సంతోషమక్క అన్న ఆయనకి సంతోషమా? స్టెఫనో, ఆయనకి సంతోషమా? బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, చదవలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, బెతెస్దా కోనేటి దగ్గర. ఎన్ని సంవత్సరాల నుంచి? సుగుణదన ఎన్నో కానీ అన్నాడు. చూస్తుంది మా సుగుణదన. వదిన ఊరు సార్. అమ్మ, మా బంధువులు వచ్చినారమ్మా, మా రక్త సంబంధి బిడ్డలందరూ వచ్చినారు ఇక్కడికి మాతో పాటు. వాళ్ళనిలే. ఏంది సార్ పాస్టర్ గారు వదిన చిన్నమ్మ అని పిలుస్తున్నట్టు అనుకోబాకండి. బిడ్డలు రక్త సంబంధికులు వచ్చారు. రైట్, అది పాయింట్ కాదు. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఏ రోగి? అడగబాక సార్, మమ్మల్ని ప్రశ్నలు అడగబాక, మధ్యలో వాక్యం చెప్పుకుంటా పోలేవు నువ్వు. పక్షవాతంతో పడి ఉన్నాడు రోడ్డు మీద. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఆదరించలేదు. నాలాగా విసిగిపోయినట్టు పాప ఆయన కూడా. లాస్ట్కి పాట పాడుకుంటున్నాడు, నీవే లేకపోతే నేనా నదిలో దూకలేను, నన్ను తీసుకెళ్ళి ఆ నీళ్ళలో పడేసేవాళ్లే నాకు లేరు, నా జన్మకి నేను బాగుపడను అని పాటలు, నాలా కొత్త పాటలు రాసి ఏడుస్తా పాడుకుంటుంటే సూటిగా యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన దగ్గరికి. ఏం బాబు బెదరు స్వస్థపడాలని కోరుకుంటున్నావా? ఆమేనండి. ఏమడిగాడు? స్వస్థపడాలని కోరుకుంటున్నావా? అయ్యా, స్వస్థపడాలని ఎందుకు ఉండదండి? నన్ను తీసుకెళ్ళి ఆ నీళ్ళలో పెట్టాక నాకు ఎవరు లేరయ్యా, నేను వెళ్ళేలోపే అందరూ వెళ్ళిపోతున్నారు, ఇక నేను అవన్నీ మానేసుకొని ఇక్కడే పడుకున్నా. 38 సిన్స్ 38 years ఐ ఆమ్ ఇన్ ది బెడ్. ఈ బెడ్లోనే నేను 38 సంవత్సరాలు ఉన్నానండి అని చెప్పుకుంటే ప్రభు అతని బాధ, వేదన, ఆ కన్నీళ్లు గమనించిన వాడై, మన దేవుడు ఎవరో తెలుసా? ఉపకారములు చేయు దేవుడు. మనుషులు ఎవ్వరూ పట్టించుకోకపోయినా వెతుక్కుంటూ నడిచొచ్చే దేవుడు అని ఆమె చెప్పడం గట్టిగా. ఎక్కడో ఉన్నవాడు ఈ 38 సంవత్సరాల నుండి బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరచడానికి పనిగట్టుకుని వెళ్ళాడు ఆ మార్కెట్కి. సరే కానీ నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు ఒక మాట. ఆమె అన్నాను గట్టిగా. ఆ తర్వాత ఏం జరిగింది? 38 సంవత్సరాలు సచ్చుబడిపోయిన సచ్చుకాళ్ళు పట 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 సౌండ్ వచ్చిందన్నమాట. నరాలు ఏమండి, ఆ బైబిల్ రాయబడింది, అతని చీల మండలము బలము ధరించి అని రాయబడింది అనమాట. నరాలు స్ట్రెంగ్తన్ అయిపోయాయి. అర్థమైపోతుంది, అతను లేవాలనిపిస్తుంది. లేస్తున్నాడు, కాళ్ళు మొత్తం ఏమంటే చూస్తూ ఉండగానే పరిగెత్తుతున్నాడు. అంటే అంకులో, అన్న, తమ్ముడు బాగైపోయారు. పరిగెత్తి లాస్ట్కి అందరం కలిసి వచ్చి చెప్పుకొని చూసేలేకి బాగు చేసినోడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అంతే, దేవుడి దగ్గర మేలు పొందుకొని ఊరు తిరుగుతుంటారు. నాకు అది జరిగింది, ఇది జరిగింది, మా అంకుల్ వల్ల, మా బాబాయ్ వల్ల, మా తమ్ముడు వల్ల చెప్పుకొని వచ్చేలాగా చేసిన యేసే ఉన్నాడు ఇక్కడ. స్వస్థపరచబడ్డాడండి. యేసు ప్రభు వారు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఒకరోజు దేవుని మందిరంలో కనబడ్డాడు యేసుక్రీస్తు వారికి ఈ వ్యక్తి.
చర్చిలో కనపడ్డాడు, సొలొమోను మందిరంలో కనపడ్డాడు అనమాట. అబ్బో మంచి క్రైస్తవుడు అయిపోయాడు. కరెక్ట్గా క్రమంగా మందిరికి, కొత్త భక్తి కదా, అట్టే ఉంటుందిలే కొత్త భక్తి. బాప్తీసం తీసుకుని ఉన్న రోజుల్లో ఉన్న భక్తి ఒక 3 సంవత్సరాల తర్వాత, నిజాలు చెప్పండి నాకు, బాప్తీసం తీసుకున్న తొలి రోజుల్లో ఉన్న భక్తి 3 సంవత్సరాలే మినిమం, మ్యాక్సిమం కూడా. ఆ తర్వాత జంతనాయ్. అబ్బో మొదటి 3 సంవత్సరాల్లో ఎక్కడ సువార్తలు పెట్టినా ఫస్ట్ వాళ్ళే ఉంటారు. ఎక్కడ ప్రార్థనలు పెట్టినా సార్ ఏమనుకుంటా అంటుంటారు. ఇక అసలు పట్టుకోలేము. బంధం విన్నా నువ్వేనాలి మాటలు. ప్రారంభంలో ఉన్న ప్రేమ, ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న పరుగు 3 సంవత్సరాల తర్వాత కనబడట్ల మనలో. ఆయన స్టార్టింగ్లో కదా, అప్పుడే స్వస్థపరచబడ్డాడు. ఆయన 38 సంవత్సరాలుగా పరుపు మీద పడి కురుపులు పట్టుకున్న వ్యక్తి ఇప్పుడు స్వస్థపరచబడి ఎట్టుందంటే భక్తి నీళ్లు పోస్తే బగ్గును పడిపోతుంది భక్తి. అట్లుండ మనిషి ఇప్పుడు స్తోత్ర అట్లంతే ఆగట్ల మనిషి, అంత హుషారు భక్తిలో. భక్తిలో అట్లున్నాడు ఇప్పుడు. యేసుక్రీస్తు నేరుగా వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బాబు బెదరు మాట్లాడబాకు చర్చిలో అంటున్నాడు. ఇన్ని యేసు ప్రభు మాట్లాడబాకు చర్చిలో ఎట్లా ఉండాలా? ఇస్రాయేల్ పాస్టర్ ఏం చెప్పాడు? నోటికి తాళం వేసుకోమన్నాడు. మాట్లాడబాకు చర్చిలో అంటాడు. ఆయన్ని స్వస్థపరిచిన ఆయనతో చెప్తున్నాడు అనమాట. మాట్లాడొద్దని చెప్పాడు ఇస్రాయేల్ పాస్టర్. సరే కానీ ఒకప్పుడు పడకలో పడుకో ఉన్నావు కదా, మీకెట తెలుసండి? తెలుసులే. ఒకప్పుడు పడి ఉన్నావు, రోగంలో ఉన్నావు, స్వస్థత లేక ఏడ్చావు, 38 సంవత్సరాలు కుళ్ళిపోయావు, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరని ఏడ్చావు కదా. ఇప్పుడు నువ్వు స్వస్థత పొందావు. ఆమె చెప్పండి గట్టిగా. ఇదిగో నీవు స్వస్థత నొందితివి. 14 వచనం 5:14 మరి ఏముంది? మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇక మీదట పాపము చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపకారం చేశాడు ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తికి, మేలు చేశాడు. 38 సంవత్సరాల సచ్చు జీవితాన్ని లేవనెత్తి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని క్షేమాన్ని అనుగ్రహించి ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిలో నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఇక మీదట ఏం చేయొద్దా? అక్క అర్థమైందా? యేసయ్య మనకు మేలులు చేసినప్పుడు ఆయన మన నుంచి కోరుకునేది ఏంటంటే, ఇక మీదట పాపం చేయొద్దు. అక్క ఒకసారి ఆలోచించుకో తమ్ముడా, ఎన్నో మేలులు పొందుకుంటున్నావు ప్రభు దగ్గర, ఇంకా అపనమ్మకస్తుగా ఉన్నాను తమ్ముడా. పౌలన్న నవ్వించాలి చూసి, పౌలన్న ఎన్నో మేలులు పొందుకుంటున్నావు, కానీ ఇంకా నీలో నాలో పాపం ఉంది. అదేంటో నీకు నాకే తెలుసు. వదిలేయక్క అన్న, వదిలేసి. ప్రభు చాలా బాధపడుతున్నాడు. 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడుగా ఉన్న వ్యక్తిని స్వస్థపరిచిన యేసయ్య చెప్తున్నాడు, ఇక మీదట పాపం చేయొద్దయ్యా. చేసేవా మరి ఎక్కువ కీడు కలుగుతుంది నీకు. పాపంలోనే సంవత్సరాల తరబడి ఉన్నావా, నీ కన్నులతో ఊహించలేనంత కీడు చూస్తావు. మరలా పాపముతో ఆటలాడటం, పాపంతో చెలగాటం ఆడటం మంచిది కాదు. అది కట్ల పాము వలె కరస్తుంది నిన్ను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మందు సీసాలు తాగుతున్న ఓ క్రైస్తవుడా, కట్ల పాములాగా కరిచేస్తుంది నిన్ను. కట్ల పాము కరిచిందంటే కట్టుకి విషం ఎక్కినట్లుగా ఒకరోజు సర్వనాశనం అయిపోద్ది ఫ్యామిలీ. వదిలేయి, పాపాన్ని వదిలేయాలన్నా చెల్లెలా తమ్ముడా. చెప్పాలంటే బాధపడతారు. దాయాలాట్లాడే క్రైస్తువులు కూడా ఉన్నారు. 23, 32, 64 రాసుకుంటా ఉంటారు కన్నా కాగితాల మీద. అదే మాట నాకు తెలియదు. చింతపెక్కిలాట, దాయాలాట. ఎవరిమే? యేసు రక్తంలో కడగబడి మేలులు పొందుతున్న వ్యక్తి. అసలు యేసుక్రీస్తు వారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చేసిన మహా గొప్ప మేలు చెప్పమంటారా మీకు? అమ్మా, మీరు యేసు రక్తములో కడగబడటమే మీరు చేసుకున్న గొప్ప ధన్యత. ఆమేన్ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మీ బంధువుల్లో చాలామంది ఈ రోజుకి యేసుక్రీస్తునే దేవుడిగా ఎరగల. నమ్ముకోండి అన్నాం అనుకో, ఆయన ఏందే దేవుళ్ళ ఒక దేవుళ్ళే 3 మేకులు బీక్కోలేనాడు అంటారు. ఇప్పుడు వర్గాలు చెప్పారంటే మీరు కానీ యేసుక్రీస్తు వాకు చెప్పారా 3 మేకులు అంటారు. మళ్ళా ఆయన దేవుడిగా అంగీకరించగలిగే కన్నులు వారికి తెరవబడాల, నీకు తెరవబడ్డాయక. నువ్వు యేసు రక్తంలో కడగబడి నీ పాపం నుంచి విడుదల పొంది విమోచించబడ్డావు. సాతాను చేతి నుండి, అపవిత్రత నుండి, పాపము నుండి విడిపించబడి నువ్వు దేవుని బిడ్డగా రూపాంతరం పొందావు. ఇంతకంటే ఏం మేలు కావాలి నీకు? కోట్ల సంవత్సరాలు పరలోక రాజ్యంలో నీకు నివాసం దొరికింది యేసు నామములో. ఒకవేళ ఈ భూలోకంలో మనం డబ్బు లేని వాళ్ళమైనా, పేదవాళ్ళమైనా, ఇల్లు లేని వాళ్ళమైనా,
ఎంత దీనస్థితిలో ఉన్న వాళ్ళమైనా ఇప్పుడు చచ్చిపోతే వెళ్ళిపోతాం పరలోకానికి. ఆమె చెప్పండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా, యేసయ్యకి చప్పలు కొట్టు గట్టిగా చప్పట్లు. ఈ భూలోకంలో యేసయ్య మనకు చేసిన గొప్ప మేలు ఇదే. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? చప్పలు కొట్టండి అంటే సౌండ్ ఏది? ఎంతమంది ఉన్నారు జనాభా? ఎట కొట్టాలి చప్పట్లు? అంటే మీకు పరలోకాన్ని మీకు దేవుడు బహుకరించడం అంత తక్కువ విషయం అనిపిస్తుందా అక్క, తమ్ముడా? పరలోకాన్ని మన సొంతం చేయటం, మన స్వాస్థ్యంగా మార్చడం మీకు చాలా తక్కువ విషయం అనిపిస్తుందా? నరకాన్ని కూర్చిన అవగాహన కానీ మీకు కలిగితే అప్పుడు మీకు గుండెలో భయం కలుగుతుంది. అమ్మా, మనలందరినీ దేవుడు ఆయన రక్తంతో కడిగాడు కాబట్టి ఈరోజు రాత్రి ఇక్కడ వచ్చి కూర్చున్నావు. నువ్వు ఆయన నిన్ను కడగకపోయి ఉంటే, నిన్ను పిలవకపోయి ఉంటే నువ్వు దేవుడు నమ్ముకొని ఈరోజు మందిరంలో నువ్వు కూర్చునే దానివి కాదు. ప్రభువా నా అప్పులు తీర్చునాయనా అని ఆడవకుండా లోకంలో నుండి, శాపంలో నుండి, విగ్రహారాధనలో నుంచి నన్ను తప్పించేవయ్యా, నీ రాజ్య వారసురాలుగా చేసావు తండ్రి, నీకు కోట్ల కొలది స్తోత్రాలయ్యా అని చెప్పాల ప్రతి ప్రార్థనలో. మనం ఆమెనండి. మా ఆయన మారలేదు, పేరదన అనకుండా, అయ్యా ఇప్పుడు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతా, అంత కృపనిచ్చావు, నా పాపాలు కడిగావు, శుద్ధి చేసావు, నీ దయ వల్ల నేను నీతిమంతురాలుగా ఉన్నాను, నీతిమంతులుగా ఉన్నాను. నీ రక్తమును బట్టి నేను నీతిమంతురాలని, నిన్ను విశ్వసించడం ద్వారా నేను నీతిమంతురాలని, కృప ద్వారా నేను నీతిమంతుణ్ణి, నా క్రియల మూలంగా కాదు నాయనని దేవుడు మనకిచ్చిన గొప్ప వరాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెప్పాలి మరణం దాకా. ఆమేననండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు సంతోషపడాలంటే మొట్టమొదట మనం యేసయ్యకి ఇవ్వాల్సిన అర్పణ ఏందక? మన పాపాలని దేవుని పాదాల దగ్గర పడేసి ఆయన రక్తం చేత కడగబడి విడుదల పొంది మరెన్నటికీ పాపము చేయని స్థితికి వెళ్ళుదుము గాక. ఏం చెప్పాడు ఆ వ్యక్తితో? 38 సంవత్సరాలు రోగ వ్యాధిగ్రస్తు స్వస్థపరచబడి ఏమన్నాడమ్మా? మరి ఎక్కువ కీడు నీ కలగకుండా ఉండాలనుకుంటే ఇక మీదట పాపం చేయొద్దు, ఇక పాపం చేయొద్దు, ఇక పాపం చేయొద్దు బాబన్నా. అదే యోహాను సువార్తలో 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా మళ్ళీ యేసు ప్రభు అదే మాట చెప్పారు. ఈమె ఎవరో తెలుసా? ఈమె పాపమందు పట్టబడిన స్త్రీ, పాపాత్మురాలని స్త్రీ, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనుకున్న సందర్భంలో మీలో పాపము చేయని వాడు ఎవడో మొట్టమొదటి రాయి వేయమంటే అందరూ వెళ్ళిపోయారు అడ్రస్ లేకుండా. యేసుక్రీస్తు వారు, ఆ స్త్రీ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, అమ్మా నేను నిన్ను శిక్షించాలి, ఎందుకంటే నేను పాపం లేనివాడిని, నేను కూడా నిన్ను శిక్షించను. అమ్మా ఇక మీదట ఏం చేయొద్దు, చెప్పాలి అక్క. బిడ్డ ఏంది ఏం తెలియదు, పడుకోంది ఏంది, పెద్దామే రైట్. ఇక మీదట ఇక పాపం చేయొద్దు, సమాధానంగా వెళ్ళమ్మా, ఇంతవరకు చేసే అయిపోయింది, వదిలి, ఇక అయిపోయింది వదిలి. నేను నీకు మేలు చేశాను, మరణములను తప్పించాను, కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో రాళ్ల కింద శవం అయిపోవాలి. బిడ్డ నేను నిన్ను తప్పించా, క్షమాభిక్ష పెట్టాను, మరొక జీవితాన్ని ఇచ్చాను. అమ్మా ఇక మీదట పాపం చేయదమ్మా. అబ్బా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు మేలులు చేస్తున్నాడు, ఉపకారాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఆయన మన నుంచి కోరుకునేది ఒకటే, ఇక మీదట. ఇంతవరకు వదిలేయండి, ఇంతవరకు అయిపోయింది, తీసేయండి. ఎంత ఘోర పాపంలో ఒకవేళ ఇప్పుడు నువ్వు ఉన్నా ఇక మీదట పాపం చేయొద్దు. దేవుని స్వరం నీకు వినపడుతుందక్క? వినపడుతుందా? అర్థమవుతుంది ఆయన బాధ? తమ్ముడా కట్లపాము జాగ్రత్త, కట్లపాము ఉంది, మంచిది కాదు మనకి. మరీ ఎక్కువ కీడు కలగ తమ్ముడా నీకు పాపంలో ఉంటే. ఇన్ని వాక్యాలు అంటున్నా కూడా నువ్వు లోకంలోనే కలిసిపోతే కీడు భయంకరమైన కీడు ఉంది వెనక. ప్రభువు నేను తప్పించాలని ఉద్దేశించేత పాపాత్మురాలైన స్త్రీతో ప్రభు చెప్పాడు ఇక పాపం చేయొద్దని. ఇదిగో బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న రోగితో చెప్తున్నాడు ఇక మీద పాపం చేయొద్దని. ప్రభువు కొరకు నమ్మకస్తులుగా నిలబడుదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞత అర్పణ మనం చెల్లిస్తూ దేవుని మందిలోకి రావాలంటే మొదట మనం పాపాలను వదిలిపెట్టి క్షమాపణ పొంది విడిచిపెట్టి తీర్మానం చేసుకొని వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడి ప్రార్థనతో సహవాసంలో ఆత్మీయులతో స్నేహం చేస్తా, ప్రార్థనా పరులతో స్నేహం చేస్తా, లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని, శరీరాన్ని జయిస్తూ దేవుని సహాయంతో నువ్వు విశ్వాసంలో ఓపికగా పరిగెత్తుతూ భక్తి చేస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుణ్ణి చూస్తారు వాళ్ళు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. జాగ్రత్తగా తీర్మానం చేసుకుందాం. ఇది కృతజ్ఞత కూటం.
దేవుడు మనకు మేలు చేశాడు, నాకు కూడా మేలు చేశాడు, నా బిడ్డను పాస్ చేశాడు. ఇప్పుడు నేను కూడా, బిడ్డ కూడా, కుటుంబంలో మనందరం కూడా మేలులు చేస్తున్న యేసయ్య కొరకు నువ్వు చేయాల్సిన అర్పణ పాపములు ప్రభు పాదాల దగ్గర ప్రతిష్ఠించి వదిలిపెట్టేసేయాలి. ఆ పాపాలు ప్రభు రక్తంలో కడుక్కోవాలి, విడుదల పొంది పరిశుద్ధపరచబడి నమ్మకస్తులుగా సాగిపోవాలి. ఆ కృపని దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. రెండో పాయింట్ బిడ్డలారా, ముగించుకుందాం 5-10 నిమిషాల్లో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదివితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివితే అక్కడ అమూల్యమైన విషయం రాయబడింది బిడ్డలారా. దేవుడు మనకి మేలులు చేస్తాడు, కానీ మనం దేవుని కొరకు ఎలా నిలబడాలి? ఎంత చక్కని మాట తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు ఈ మాట చదివితే. 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. తన రాజ్యం అంతటి పైన, అమ్మ ఉన్నారా? జాను రెడీ చేసుకో, చిన్న పల్లవ పడదాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైనో వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజుకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు, అక్కడ అండర్లైన్ చేయండి, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెడీయా? చిన్న పల్లవ పడదాం. మీరు నీరసంగా ఉన్నారు కాబట్టి పాట ఇప్పుడు, లేకపోతే పాయింట్లు వెళ్ళిపోయిన వాళ్ళమి మిమ్మల్ని మరల పైకి లేపాలంటే ఇప్పుడు మేము తప్పదు మాకు. యెహోవా అదుందా? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? 12వ నంబర్ పాటల పుస్తకంలో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? కొంచెం ఫాస్ట్. నీ పరిశుద్ధ పర్వతముపై, నోగులు తెరుస్తారా, నివసింప అర్హుడెవడు? చప్పుడు కొడతాం. గట్టిగా చప్పట్లు. దేవునికి స్తోత్రం. తమ్ముడా, దేవుడు మేలు చేస్తున్నాడు. ఆయన మన నుంచి కోరుకునేది ఇక మీదట పాపం చేయొద్దు. దేవుని ఆశ తెరుస్తావక్క. ఈ కృతజ్ఞత కూటంలో దేవుని ఆలోచన ద్వారా తీర్చబడాలి. స్తోత్రం. చప్పట్లు కొట్టండి గట్టిగా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతముపై నివసింప అర్హుడెవడు? నీ పరిశుద్ధ పర్వతముపై నివసింప అర్హుడెవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీరసమైపోయారు. వద్దు, హుషారుగా ఉండాలక్క. ఇది లాస్ట్ రోజు. దేవునితో తీర్మానం చేసి మనం కాలు బయట పెట్టాలా. సృష్టికర్త నిన్ను అడుగుతున్నాడు, నీ దుష్టత్వమును విడిచిపెట్టమని, ఆయన కొరకు నిలబడమని. బిడ్డ, నీ తండ్రికి నువ్వేమి మాటిస్తావు ఈరోజు రాత్రి? హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి నీచత్వమును విడిచి పరిశుద్ధుల స్వాస్థ్యములో చేరిన వారిని
సన్మానించువాడే. దేవుని గుడారములో అతిథి యెహోవాయందు భయభక్తులు కలిగి నీచత్వమును విడిచి పరిశుద్ధుల స్వాస్థ్యములో చేరిన వారిని సన్మానించువాడే. నష్టమొచ్చిన మాట తప్పని తన ద్రవ్యమును వడ్డీకి అని. నష్టమొచ్చిన మాట తప్పని తన ద్రవ్యమును వడ్డీకి అని. లంచముపై మనసు ఎన్నడుంచని ఇతడే ఆ పర్వతపు నివాసి అని. లంచముపై మనసు ఎన్నడుంచని అతడే ఆ పర్వతపు నివాసి అని. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతముపై నివసింపార్హుడెవడు? నీ పరిశుద్ధ పర్వతముపై నివసింపార్హుడెవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? హల్లెలూయా. నా రెండు చేతులు జోడించి దండాలు పెట్టి మిమ్మల్ని బ్రతిలాడుకునేది ఏమనగా, పాపములోనే ఉండి పాపములోనే జీవిస్తూ క్రైస్తవునిగా నీ ఉంటే దేవుడు చాలా బాధపడతాడక్క. అన్నా దేవుడు చాలా బాధపడుతున్నాడు నిన్ను బట్టి నన్ను బట్టి. మార్చుకుందాం జీవితాన్ని ఈ రోజున. రెండోది దేవుడు మనం చదివేమిందాక రెండో పాయింట్ చదివాం. దేవుని దగ్గర మేలులు పొందుకుంటున్న నీవు నేను, దేవుని దగ్గర ఉపకారాలు పొందుకుంటున్న నీవు నేను, ఆశ్చర్య కార్యములను అనుభవిస్తున్న నీవు నేను. మన ప్రభు మనలో నుండి అడుగుతున్న రెండవది ఏంటో తెలుసా? 119 మంది దానియేలులో ఒక్క నేరమైనా కనుగొనాలి, ఒక్క నిందైనా అతని మీద వెయ్యాలి, రాజ్య పరిపాలన విషయంలో ఒక్క తప్పైనా కనిపెట్టి ఏమంటే అతని నా జాబులో నుంచి ఊడబెరకాలని శత ప్రయత్నాలు చేస్తా భూతద్దం చేతబట్టుకొని దానియేలుని వెతుకుతున్నారు. ఒక్క తప్పైనా కనబడతాదేమోనని దేవుని వాక్యం చెప్తున్న నగ్న సత్యం ఏంటో తెలుసా? దానియేలు నమ్మకస్తుడైనందువల్ల అతనిలో ఏ నేరమైనను ఏ లోపమైనను కనుగొనలేకపోయిరి. యేసయ్య మనకు మేలులు చేస్తూ ఉపకారాలు చేస్తూ మనలో నుంచి ఆశించే రెండవ అర్పణ, మనం ఆయనకి ఇవ్వాల్సిన రెండవ అర్పణ నమ్మకత్వం. చెప్పండి ఏందక్క అది? ఏంది? నమ్మకస్తులుగా ఆయనకు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అక్క మనల్ని. ఒకటి, పాపం లేని వారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెండు, నమ్మకస్తులమై బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. నమ్మకస్తులని మీకు తెలుసు కదా. దానియేలులో చూడాలి, దానియేలులో ఏదో తప్పు మోపాలి. దర్యావేషు రాజు 127 సంస్థానాల మీద 120 మంది అధిపతుల్ని నియమించాడు. 120 మంది అధిపతుల్ని 127 సంస్థానాల మీద నియమించి ఈ 120 మంది మీద ముగ్గురిని ముఖ్యులుగా పెట్టాడు. మరలా ఆ ముగ్గురిలో మొదటి వాడు దానియేలు. ఈ 119 మందికి నచ్చడంలా, ఎందుకంటే ఈ 119 మందిలో కొంతమంది లంచగొండ్లు ఉన్నారు. రాజుగారి ఆస్తిని పాడు చేస్తున్నారు, రాజుగారికి రావాల్సిన దాన్ని తినేస్తున్నారు, దొంగ లెక్కలు రాస్తున్నారు. ఈ సంగతి అంతా దానియేలు గారు రాజు చెప్పేస్తున్నాడు. వీడిని గనక అక్కడి నుంచి తీసేస్తే మనం సంపాదించుకోవచ్చని ఏదైనా ఒక తప్పు కనిపెడదామని శత విధాల ప్రయత్నం చేస్తుంటే 90 సంవత్సరాల ముసలివాడులో ఒక్క నేరాన్ని కూడా పట్టలేకపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఆ వాక్యం చదివినప్పుడు దానియేలు గారి వయసు ఎంత తెలుసాక మీకు? ముసలివాడు, బాగా 90 సంవత్సరాల ముసలాడు. సింహాల గుహలో దానియేలు గారు వేయబడ్డప్పుడు చాలా ముసలాయన. అప్పటికే 3 రాజుల కాలంలో ఆయన జాబ్ చేశాడు, ఉద్యోగం చేశాడు. 3 రాజులు దాటుకొని వచ్చాడు. ఇప్పుడు ముసలివాడు. అమ్మా యవ్వన కాలంలో 18 సంవత్సరాల వయసులోనే దానియేలు గారికి పేరు ప్రారంభమైంది. దానియేలు గారు భక్తిని ప్రారంభించింది యవ్వన కాలంలోనే. నెబుకద్నెజర్ రాజు దగ్గర మాంసాన్ని తినకుండా, మద్యం దాక్కుండా
కాయగూరల భోజనాన్ని నీళ్లను తాగి తన పవిత్రతను కాపాడుకున్నప్పుడు దానియేలు వయసు 18 సంవత్సరాలు. ఇదిగో ఏ నేరమైనను ఏ లోపమైనను కనుగొనలేకపోయేది అని ఈ వాక్యం రాసినప్పుడు అతని వయసు 90 సంవత్సరాలు. 18 సంవత్సరాల వయసు నుండి 90 సంవత్సరాల వయసు వరకు అతనిలో ఒక్క తప్పు కూడా చూపించలేనంత భక్తి చేస్తున్నాడు దైవజనుడైన దానియేలు. మనందరూ తెలిసిన విషయాలు ఎక్కయ్యి. ఇప్పుడు గుణిమె చేసుకు చెప్పండి, మీలో ఏ నేరం లేదా, మనలో ఏ పాపం లేదా? నమ్మకంగా ఉన్నాం ప్రభువుకి? నమ్మకంగా ఉన్నామా? వడ్డీ వ్యాపారాలు చేసుకుని ప్రజల రక్తాన్ని తాగేవాళ్ళు కొంతమంది క్రైస్తవులు, అబద్ధాలు ఆడేవాళ్ళు కొంతమంది క్రైస్తవులు, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పి దేవుడిని బాధ పెట్టేవాళ్ళు కొంతమంది క్రైస్తవులు, భర్తకి నమ్మకత్వం కోల్పోయిన భార్యలో క్రైస్తవులు కొంతమంది, భార్య దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోయిన భర్తలు క్రైస్తవులు కొంతమంది, అక్రమాలలో పడిపోయిన క్రైస్తవులు కొంతమంది. ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు, బిడ్డ మీలో నుంచి నాకు నమ్మకత్వం కావాలి. కుమార్తె నీ దగ్గర నుంచి నాకు నమ్మకత్వం కావాలమ్మా, నాకు నమ్మకంగా ఉండమ్మా. నేను నీకు ఎన్నో మేలులు చేస్తున్నా, నాకు నీ నుంచి డబ్బొద్దు, కోట్ల రూపాయలు డబ్బొద్దు, నీ ఆస్తి నాకొద్దు, నమ్మకత్వం కావాలి. నమ్మకస్తులుగా జీవించమని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. అమ్మా, దేవుని మందిరికి వచ్చే విషయంలో నమ్మకస్తులుగా ఉన్నావా? ప్రతి ఆదివారం ప్రభువుని సేవించే విషయం నమ్మకంగా ఉన్నావా? సమయంలో దశంభాగం నమ్మకంగా ఉన్నావా? 2.5 గంట దేవునికి బైబిల్ చదివే విషయం నమ్మకత్వం ఉందా? ప్రార్థన చేసే విషయం నమ్మకత్వం ఉందా? దేవుని కొరకు శరీరాన్ని జయించే విషయం నమ్మకత్వం ఉందా? రహస్య ఒంటరి జీవితంలో నమ్మకత్వం ఉందా? ఏ విషయంలో నమ్మకత్వం ఉందక్క మన దగ్గర? అక్క ప్రారంభంలో నిలబడ్డావు, కొంతకాలం బాగానే నడిచింది బండి, ఇప్పుడు మళ్ళీ పడిపోయి ఉన్నావు. చెడిలా ఎన్ని వాక్యాలు చెప్తున్నా నీలో చలనం రావట్లా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్క, నమ్మకస్తులు కావాలి ఆయనకి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, మంచి వారిని చెడ్డవారిని అవి చూస్తున్నాయి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి యెహోవా కన్నులు లోకమందంతటా సంచారం చేస్తున్నాయి. ఆయన నమ్మకస్తులు కొదువైపోయారు. ఈ మందిరంలో దేవునికి నమ్మకస్తులు ఎంతమంది? నీకు మేలులు చేస్తున్న దేవుడు, నీకు ఉపకారాలు చేస్తున్న దేవుడు, నీకు ఎన్నో సమకూరుస్తున్న దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తున్నది నమ్మకత్వం. దానియేలు డబ్బు దగ్గర పడిపోలేదు, దానియేలు స్త్రీ దగ్గర పడిపోలేదు, దానియేలు అధికారం దగ్గర పడిపోలేదు. 90 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు మొదలుకొని చచ్చిపోయేదాకా పవిత్రతలో రాజీ పడకుండా, నమ్మకంలో రాజీ పడకుండా, అబ్బా మీరు దానియేలు గ్రంథం ముందు చదువుకుంటా పోతే ఒక నది దగ్గర 21 రోజులు ఉపవాసం ఉండమ్మా. 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పరలోకంలో నుండి గాబ్రియేలు దూత దిగి వస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. దేవదూతతో మాట్లాడినంత భక్తి. కనీసం మన కల్లోనైనా బాబన్న, మన కల్లోనైనా దేవదూతలు కనపడుతున్నారా? దేవదూతలు ఎవరికైనా ధైర్యంగా చెప్పగలుగుతారా? కళలోనైనా దేవదూతలు కనపడుతున్నారా? సార్ ఏం సార్ నల్లగా కనపడింది పొగ, నాకు ఆ మధ్య కళ్ళు ఒక నల్లగా. ఈ నల్ల పొగలు పోయేది ఎప్పుడు? మనం బాగుపడేది ఇప్పుడు. దున్నపోత కనపడింది సార్ నాకు ఈ మధ్య కాలంలో. ఎక్కబన్నా ఏం కనపడింది? నేరుగా వచ్చి కడుపులో పొడిచింది సార్. నేనన్నా దిగబడిందక్క, దిగబడలేదా అని అడిగా. ఏమో సార్ నాకు అర్థం కాదు, పొడిచింది మాత్రం జ్ఞాపకం ఉంది. ఈ దున్నపోతులు పోయేది ఎప్పుడు? ఈ పిల్లులు పోయేది ఎప్పుడు? ఈ నల్లటోళ్ళు పోయేది ఎప్పుడు? ఒక ఆమె అయితే నాకేం చెప్పిందంటే, సార్ బట్టలే లేవు సార్, నా దగ్గరకు ఒక నల్లటి ఆయన వచ్చాడు. ఏందక్క మీ దగ్గరికే వస్తున్నారు ఏంది నల్లటోళ్ళంతా? సిగ్గుపడాలక్క మనం అసలు. తమ్ముడు, ఆ కళలు వస్తుంటే మనం సిగ్గుపడాలి. నది ఒడ్డున 21 రోజులు ఉపవాసం ఉండి శరీరం క్షీణించిపోనంతగా తన రాజ్యం కొరకు, తన దేశం కొరకు, తన పితరుల కొరకు కన్నీళ్లు విడిచి ఏడుస్తున్న దానియేలు గారిని బలపరచడానికి పరలోకంలోకి సాక్షాత్తు కళ్ళకు కనబడేటట్టుగా దేవదూత గాబ్రియేలు దేవదూత దిగొచ్చి సమాధానం చెప్పి ధైర్యపరిచి బలపరిచి వెళుతున్నాడు పరలోకానికి. మన పితరులు ఎవరో తెలుసా? దేవదూతలతో మాట్లాడే అంత పరిశుద్ధత కలిగిన వాళ్ళు. ఆమె అని చెప్పండి. కళలో కూడా దేవదూతలను చూడలేనంత అపవిత్రతలో ఉన్న వాళ్ళం మనం. ఈరోజు నువ్వు రోషం తెచ్చుకోవాలక్క దేవుడి దగ్గర. నమ్మకత్వం. బైబిల్ గ్రంథం నమ్మకత్వం చాలా మాటలు ఉన్నాయి. దానియేలు నమ్మకస్తుడైనట్టే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఒక నమ్మకస్తుడు ఉన్నాడు. వాళ్ళ అక్క తిట్టిందని తమ్ముడిని దేవుడు పరలోకంలోంచి దిగి వచ్చాడు మేఘస్తంభంలోనికి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి. ఎవరు చెప్పండి? తమ్ముడిని అక్క తిట్టింది, దేవుడు నచ్చలా. ఎవరైనా మోషే. అక్క తిట్టిందని నచ్చక, అక్క ఎందుకు తిట్టింది? ఏదో తమ్ముడు భార్య విషయంలో తేడా జరిగింది.
మోషే గారి భార్య విషయంలో రెండో వివాహం చేసుకున్న కూషు దేశపు స్త్రీని చేసుకున్నాడని ఏదో సంథింగ్ వాళ్ళకి కుటుంబ గొడవలు అనమాట. కుటుంబ గొడవలు ఉంటే కుటుంబం చూసుకోవాలా. వాళ్ళ తమ్ముడిని తిట్టింది. ఏమి మోషే చేత పలికించింది, మా చేత పలికించలేదా? ఆయనే పెద్ద పాస్టరా, మేము పాస్టర్గా ఏదో అనింది అంతే. అన్న చెల్లెలు ఇద్దరు అహరోను మిరియాము తిట్టారు. స్వరం వినపడుతుంది, మోషే అహరోను మిరియాము త్వరగా రండి, ప్రత్యక్ష మీతో మాట్లాడాలా. అందరూ ముగ్గురు పరిగెత్తుకుంటూ భయంగా వెళ్ళిపోయారు. ప్రత్యక్ష గుడారం ముందు మహిమ మేఘస్తంభంలో దిగివచ్చి యెహోవా దేవుడు స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. మిరియామో, నా సేవకుడు ఎవరో తెలుసా? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆమె చెప్పండి గట్టిగా. అతనికి విరోధంగా మాట్లాడడానికి నువ్వెందుకు భయపడలేదు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతనికి విరోధంగా మాట్లాడి నువ్వు ఎందుకు భయపడలేదు? నా బిడ్డ నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అబ్బా, ఈ మాట మనుషులు చెబితే మనం నమ్మబల్లే. అమ్మ సాక్షాత్ దేవుడే చెప్తున్నాడు మోషే గురించి. నా ఇల్లంతట్లో మోషే నమ్మకస్తుడు. వాడిలో తప్పు పట్టాలన్నా నేను పట్టలేకపోతున్నా. అంత మంచోడు నువ్వు ఎలా అంటావు? అమ్మా, మోషే దేవుని ఇల్లంతటా నమ్మకస్తుడు. దానియేలు దేవుని ఎదుట నమ్మకస్తుడు. బిడ్డలారా, ఫరో ఇంట్లో, పోతీఫర్ ఇంట్లో యోసేపు నమ్మకస్తుడు. ఐగుప్తు దేశంలో దేవునికి ఒక నమ్మకంగా నిలబడ్డాడు యోసేపు. బెత్లెహేము గ్రామంలోనికి అత్తతో పాటు విధవరాలుగా వచ్చిన రూతు దేవుడు మేలు చేసిన తర్వాత, బోయజుకి ఇచ్చి వివాహం చేసిన తర్వాత మరణం దాకా నమ్మకస్తురాలుగా బతికింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనాథ ఆడపిల్ల రాణిగా దేవుడు మార్చి ఉపకారం చేసి మేలు చేసి రాణిగా హెచ్చిస్తే ఎస్తేరు సచ్చిందాకా నమ్మకస్తులుగా బతికిన దేవుని ముందు ఆమె చెప్పండి గట్టిగా. ఎస్తేరు వాళ్ళ ఏమండి పెంపుడు తండ్రి లేదా బాబాయ్ చిన్నాన్న మొర్దెకాయ్ నమ్మకస్తుడు దేవునికి. మన పితరులందరూ నమ్మకంగా బతికారు ప్రభు కోసం. అక్క, నువ్వు నేను ముగించేస్తున్నాను. నేను ప్రార్థన చేసుకుందాం. ఇక నీకు ఎన్నో మేలులు చేశాడు. నీ బిడ్డను దేవుడు కాపాడాడు. నీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఇక మీదట కూడా చేస్తాడు. ఆయన చేస్తేనే మనం బ్రతకగలుగుతాం. నిశ్చయంగా ఆయన మన ఎడల చేసే ఉపకారములను లెక్క తేల్చలేం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఉపకారములు, మేలులు చేస్తున్న ఆ దేవాతి దేవుడు మనల్ని అడుగుతున్న కృతజ్ఞత అర్పణ. రెండోది నమ్మకత్వం. ఒక్కసారి ప్రశ్నించుకోక్క, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు దేవుడికి. ఆఫ్టర్ ఆల్ ఫోన్ విషయంలో మనం ప్రభు దగ్గర నమ్మకంగా లేము. చూసే వాటి విషయంలో నమ్మకంగా లేము. వినే వాటి విషయంలో నమ్మకంగా లేము. లెక్క చెప్పాలక్క దేవుడికి నీవు నేను. ఈ లాస్ట్ రోజు అయినా ఒప్పుకుందామా దేవుడి దగ్గర? ఈ లాస్ట్ రోజైనా వదిలేద్దామా? బిడ్డ, మంచి మనసును దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఇది మిమ్మల్ని అడిగేది మనిషి కాదు, దేవాతి దేవుడు అడుగుతున్నాడు ఈ ప్రార్థన ద్వారా. హదస్స పాస్ అయినందుకు ఏర్పాటు చేయబడిన ఈ కృతజ్ఞత కోడాలలో 3వ రోజు ఈ ప్రార్థన ద్వారా ప్రభు మనల్ని కోరుకుంటున్నది, నాకు నమ్మకస్తులుగా జీవిస్తారా? నా ఎదుట నమ్మకస్తులుగా ఉంటారా? బిడ్డలారా, మిమ్మల్ని పాపం నుంచి విడిపించాను కదా, లోకం నుంచి కొన్నాను కదా, నా సొంత రక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను కదా, మిమ్మల్ని నరకాగ్ని తప్పించాను కదా, పరలోకం తీసుకెళ్తున్నాను కదా, నా కొరకు నమ్మకంగా ఉంటారా? ఏం చెప్తావు ఒక దేవుడికి? ఏం సమాధానం చెప్తావు? ఏదో ఒక సమాధానం చెప్పి మనం మందులో నుంచి బయటికి వెళ్దాం. ప్రభువు నామమునకే మహిమ కలుగును గాక. లాస్ట్ మాట చెప్పి ముగించేస్తాం బిడ్డ. లాస్ట్ మాట లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం దాకా చదివితే, లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం చదివితే అక్కడ ఒక సందర్భం రాయబడింది. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, అక్క వింటున్నారా? 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి దూరంగా నిలబడి, బోధకుడా, మీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయండి. యేసుక్రీస్తు వారు చెప్పారు, నాకు ఇష్టమే, వెళ్ళి మీ యాజకులు కనపరచుకోండి అని చెప్పగానే వారు పరుగున సంతోషంతో ఆ దారిలో తమ మలిన వస్త్రాలతో వెళుతూ ఉండగా, వారు దారిలో వెళుతూ ఉండగానే వాళ్ళకి స్వస్థత కలిగింది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అంటే నేను మీకు ఏం చెప్తున్నాను, మేలులు చేసిన తర్వాత, దేవుడు ఉపకారం చేసిన తర్వాత మనం ఎలా ఉండాలి? ఉపకారం చేసిన తర్వాత మనం ఎలా ఉండాలి? రాత్రంతా చేపలు పడకపోతే ఒక్కసారి విస్తారమైన చేపలు అనుగ్రహించి మేలు చేశాడు పేతురు గారికి. ఏమి నేర్పించాడు పేతురు గారు? అయ్యా నేను పాపినే, వదిలే పేతురు, వదిలేయి, ఇక నుంచి జాగ్రత్తగా ఉండి పాపం వదిలేయి.
మరణం దగ్గరికి ఈడ్చుకుపోబడుతున్నటువంటి వ్యభిచారిని, పాపాత్మురాలిని మరణను తప్పించి మేలు చేస్తే దేవుడు కోరుకున్నాడు ఇక పాపం చేయొద్దు. 38 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోకుండా పక్కన పడి ఉంటే కలగజేసుకుని వెళ్ళి మేలు చేసి లేవనెత్తి స్వస్థనిచ్చినప్పుడు దేవుడు కోరుకున్నాడు ఇక పాపం చేయొద్దు. రెండోదిగా పిల్లరా, మనం చదివాం, ఎక్కడో ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి దానియేలు గారు యుద్ధం చేసి నెబుకద్నెజరు మొత్తాన్ని ఓడించి బానిసలుగా పట్టుకెళ్ళిపోతే, ఒక బానిసగా నెబుకద్నెజరు రాజ్యంలో బబులోను దేశంలో అడుగుపెట్టిన దానియేలు బానిస స్థాయి నుండి దేవుడు రాజ్యమంతటి మీద 3వ అధిపతి స్థాయికి దేవుడు లేవనెత్తితే, ఉపకారము చేసిన దేవుణ్ణి మర్చిపోకుండా విడిచిపెట్టకుండా నమ్మకస్తుడై జీవించిన దానియేలులాగా నీవు నేను నిలబడాలి. రాత్రి దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తిని పిలిచి మోషేని నాయకునిగా చేసి గొప్ప ఆధిక్యతనిస్తే దేవుణ్ణి వదిలిపెట్టకుండా నమ్మకస్తుగా బతికాడు మోషే. ఇలా దేవుడు చేసిన ఉపకారాలకు వాళ్ళు కృతజ్ఞత కలిగి జీవించారు. నీవు నేను మన సంగతి ఏంటో జ్ఞాపకం చేసుకున్నాం. 3వ దగ్గరకు వస్తే దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. సంవత్సరాల తరబడి కలిగి ఉన్నటువంటి ఆ కుష్టి వ్యాధి అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయి పసిపిల్ల దేహం వలె వాళ్ళ శరీరాలు మారిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కుష్టి వ్యాధి స్వస్థపరచబడింది. ఎంత భయంకరమైన స్థితి విడిపించబడ్డారు. అక్క ఒకసారి ఆలోచించండి, కుష్టు వ్యాధి పోయింది వాళ్ళకి. ఎంత అద్భుతమైన మేలది. ఊరికి దూరంగా ఉండేవాళ్ళు, ఊర్లోకి రావాలంటే అవమానం, తల విరబోసుకోవాలి, పెదాలు కప్పుకోవాలి, నేను అపవిత్రుని అరవాలి, అవమానించబడాలి. సంవత్సరాలుగా ఊరు బయట ఉన్నారు. వాళ్ళ వైధవ్యాన్ని, వాళ్ళ నిందని, వాళ్ళ కన్నీళ్ళని విడిపించి సంపూర్ణ స్వస్థత గలవారిగా దేవుడు వారిని మారిస్తే 9 మంది దేవునికి వెన్నుచూపి లోకంలోకి పారిపోయారు. ఒక్కడే తిరిగి యేసయ్య వద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 9 మంది ఎక్కడా అని అడుగుతున్నాడు యేసయ్య వాళ్ళని, అతన్ని సమరయుని అడుగుతున్నాడు. ఆ 9 మంది ఎక్కడ అంటే మేలులు చేసుకుందాక చర్చికి వస్తారు, మేలు జరిగిన తర్వాత జెండా ఎత్తారు. ఇకన పద్మక్క, గుమ్మలదే పద్మక్క, మేలులు చేసుకుందాక ప్రభు దగ్గరికి వచ్చేది. ఏది దేవుడు ఏదో మేలు చేస్తే జెండా ఎత్తేది, హ్యాండ్ ఇచ్చేది దేవుడికి. 9 మంది హ్యాండ్ ఇచ్చి వెళ్ళారు లోకంలోకి. ఒక్కడు తిరిగి వచ్చాడండి. ఆ తిరిగి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడో తెలుసా? తిరిగి వచ్చేటప్పుడు గొప్ప శబ్దంతో దేవునిని మహిమపరుస్తూ రోడ్డు మీద కేకలు వేసుకుంటా తిరిగి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నో వచ్చిన మాదే అతను గొప్ప శబ్దంతో, ఎన్నో వచ్చింది చూడు, కరెక్ట్గా అదే వచ్చింది చదువు. గొప్ప శబ్దముతో 14, 15, 17వ అధ్యాయం అంత ముందు చదువుమా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పాదముల యొద్ద సాగిలపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేలులు చేసిన దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్న మూడవ అర్పణ మన నుంచి ఆయన ఆశిస్తున్నాడు. ఏంటో తెలుసా? గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచాలని. ఆమేనండి. ఏ శబ్దంతో? యాకోబన్న ఆపేద్దాం, యాకోబన్న మనోహరం ఆపేద్దాం అయిపోయింది, మీ అర్థమైపోతాం నాకు. దేవుడు మన నుంచి కోరుకుంటున్న మూడో అర్పణ, ఆయన మన నుంచి ఆశిస్తున్న మూడోది, నన్ను గొప్ప శబ్దంతో స్తుతించండి రా, నేను మీకు మేలు చేశాను కదా. ఒరే మీ కుష్టి వ్యాధి స్వస్థపరిచండి రా, నేను గొప్ప శబ్దంతో నన్ను స్తుతించండి. గొప్ప శబ్దం అంటే కేకలు వేస్తున్నాడు రోడ్డు మీద, నా కుష్టి వ్యాధి బాగయ్యింది, నన్ను బాగు చేసిన వాడు అక్కడ ఉన్నాడు, నేను వెళుతున్నా, అయ్యా నాకు స్వస్థత కలిగింది, నేను బాగుపడ్డ. మామూలు కేకలు కాదు. దేవుడు మనకి మేలు చేసిన తర్వాత గొప్ప శబ్దంతో స్తుతించాలా అని కోరుకుంటున్నాడు దేవుడు. అంటే అర్థమైంది, ఇట్లాంటి ప్రార్థనలు పెట్టించాలి. ఆమె అని చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా ఆమెనని. పాస్టర్ని పిలిపించి, విశ్వాసం పిలిపించి, సౌండ్ సిస్టమ్ పిలిపించి గ్రామం అంతా వినేటట్లుగా అరిచి కేకలు వేయాల యేసు నామములో. సార్ ఎవరు వద్దు కానీ నువ్వు చేసిన మేలు మాత్రం చిన్నది కాదు, మళ్ళీ చాలా పెద్దది. మీరు ఒక్కరే రండి, డబ్బు లేకపోతే పర్వాలేదమ్మా. అమ్మ అందరు ఫీల్ అవ్వకండి. డబ్బులు లేక స్థితి బాగా లేకపోతే రెండోది కూడా ఉంది, మళ్ళీ అది కూడా చెప్తాను మీకు. కొంతమంది ఉన్నా కూడా దేవుడు చేసిన మేలుని బయట చూపించుకోవడం, బయట చెప్పడానికి ఇష్టం లేక, గొప్ప శబ్దంతో ప్రభువును స్తుతించడం ఇష్టం లేక, పాస్టర్ అమ్మ కూడా వద్దు కానీ నువ్వురా, ముఖం చిన్న పూసుకొని నువ్వురా చిన్న ప్రార్థన చేసిపోదు ముఖం మీద చిన్నరా, ఎవరికి తెలియదు. ఇక
అక్క అమ్మ దేవుడు నీకు ఇచ్చాడు కదా, అన్న దేవుడు నీకు ఇచ్చాడు కదా, నీ బిడ్డను పాస్ చేశాడో, నీకు యాక్సిడెంట్ తప్పించాడో, రోగం వచ్చింది, చిన్న రోగం వచ్చింది, బాగు అయిపోయింది, పైకి లేచావు, అద్భుతాలు చేశాడు, ఇల్లు కట్టుకున్నావు. ఏం చేయాలా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? గొప్ప శబ్దంతో దేవుని స్తుతించాలి, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచాలి. ఇటువంటి మీటింగ్, ఇట్లాంటి ప్రార్థనలు పెట్టించి, బంధువులు పిలిపించి, అందరిని పిలిపించి, దేవుని వాక్యం చెప్పి, దేవుడు నీకు చేసిన మేలును వాళ్ళ ముందు పంచుకొని దేవుని వాక్యం వినిపిస్తే ప్రభు అంటాడు, ఇదే నేను నీ నుంచి కోరుకుంది. ఆమె చెప్పండి గట్టిగా. గొప్ప శబ్దముతో కృతజ్ఞత కూడిక నువ్వు పెట్టాలా. అందుకే నాకు ఈ విషయం తెలుసు కాబట్టి మీ అందరికి కొన్ని మాటలు చెప్తే మీరు బలపడతారు, సంఘం బలపడద్దని నాకు తగిన దాంట్లో బిడ్డలారా ఈ ప్రార్థనలు పెట్టాం. నేను సేవకుడు కాబట్టి 3 రోజులు పెట్టానులే, మీరు మాత్రం 1 రోజు చాలు. ఉంటే ఇస్తే, అవకాశం ఉంటే, చేతిలో స్థితి ఉంటే ఖచ్చితంగా నువ్వు గొప్ప శబ్దంతో ప్రభుని స్తుతించాలి. రెండోది, ఒకవేళ నీ దగ్గర డబ్బు లేదనుకో, ఒకవేళ నువ్వు పేదరాలు అనుకో, నువ్వు చేయలేకపోతున్నావు అనుకో, దేవునికి మేలు చేశాడు, ప్రభు నీ గొప్ప కార్యం చేశాడు, ఇప్పుడు నీ దగ్గర పెట్టుకోవడానికి డబ్బు లేదు, ప్రార్థన పెట్టి భోజనం పెట్టడానికి డబ్బు లేదు, అసలు స్థితిగతులు బాగలేవు, నువ్వేం చేయాలి తెలుసా? అసలు పాస్టర్ గారు పిలిపించి ప్రార్థన పెట్టించే దానికి కూడా బాగలేదు అనుకో. లోకాసు వార్త 5వ అధ్యాయం 12 నుంచి 14 దాకా అది చేయాలి మనం. లోకాసు వార్త 5లో ఉంది, 12 నుంచి 14 దాకా ఏముందో తెలుసా? ఇక్కడ కూడా కుష్టి వ్యాధోడే ఒకడు బాగుపడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చెప్తుంది తెలుసా? అబ్బాయి, నువ్వు నేరుగా యాజకుడి దగ్గరికి వెళ్ళు, మోషే నియమించినట్లుగా నువ్వు యాజకుని కనపరుచుకొని అతను నియమించిన కానుకని సమర్పించు అని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే టైం లేదు కాబట్టి మీకు అర్థమేంటి చెప్పాలంటే, బహిరంగంగా ప్రార్థనలు పెట్టి, బహిరంగంగా మీటింగ్ పెట్టి, ప్రార్థన ఏర్పాటు చేసి గ్రామస్తులందరికీ దేవుని మాటలు ప్రకటించగలిగే శక్తి నీకు లేకపోతే, ఆదివారం మందిరానికి వచ్చి, ఆదివారం మందిరం దైవజనునికి, అయ్యా పాస్టర్ గారు నేను సాక్ష్యం చెప్పాలని అడిగి దైవజనుని దగ్గర సంఘం ముందు లేచి నిలబడి యాజకుని సమక్షంలో దేవుడు నీకు చేసిన మేలుని నీకు వచ్చిన మాటల్లో 4 మాటల్లో చెప్పి, దేవుడు నాకు ఈ మేలు చేశాడని చెప్పి, దేవుడు నియమించిన కానుక దేవుని సన్నిధిలో సమర్పించాలని, ఇది కృతజ్ఞత అర్పణని అక్కడ రాయబడి ఉంది ఆ వచనాల్లో. నా మీద చూడబాకండి. నువ్వు డబ్బు గురించి చెప్తాను పాస్టర్ గారు, డబ్బు గురించి చెప్తావు నువ్వా? డబ్బు గురించి చెప్తాను ఏంది? డబ్బు గురించి చెప్తే మేము బాగుండదు అని అనుకోకుండా మీరు చదవండి, అక్కడ వాక్యం అదే రాయబడి ఉంటుంది. నువ్వు వెళ్ళు, యాజకుని కనపరుచుకో, మోషే నియమించిన కానుక సమర్పించు. 1 గొప్ప శబ్దంతో దేవుని స్తుతించాలి, ప్రార్థనలు పెట్టి తెలియజేయాలి అందరికీ. లేదా నీకున్న స్థాయిని బట్టి మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెప్పి దేవుని దగ్గర మోషే నియమించిన కానుకను సమర్పించితే, ఆయన చేసిన మేలులకు ప్రతిగా నీకు తగ్గింది నువ్వు ప్రభువు చెల్లిస్తే, అది కదా హృదయపూర్వకమైన అర్పణ. ఫస్ట్ సార్, దేవుడు మనకు మేలు చేసిన డబ్బులు ఇవ్వాలా? డబ్బులు ఏంది అసలు? డబ్బులు ఎందుకు ఇవ్వాలి దేవుడికి? ఆయన ప్రేమ గల దేవుడు కదా, ఆయన మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అమ్మా, దేవుడు మేలు చేసినందుకు కాదు కానుక ఇవ్వాల్సింది, కృతజ్ఞత మనసుతో మనం దేవుడికి అర్పణ ఇవ్వాలి. నీకున్న దాంట్లో కృతజ్ఞత అర్పణ ప్రభువుకు చెల్లించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఇప్పుడు మీకు 3 చెప్పాను, గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. బిడ్డలారా, దేవుడు మనకు ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. మరణం దాకా చేస్తాడు. ఇప్పటికి ఎన్నో చేశాడు. ముత్తుకూరులో మందిరాన్ని కట్టించాడు, నెల్లూరులో మందిరం ఏర్పాటు చేశాడు, తొందరలో సొంత స్థలాన్ని ఇస్తాడు, సొంత మందిరాన్ని కట్టిస్తాడు, 100 మంది నిలబడగలిగి ప్రభుని ఘనంగా ఆరాధించగలిగే స్థాయిలోనికి ప్రభు మనం తీసుకొని వెళ్తాడు, 100 ఆత్మలను అప్పగిస్తాడు. అయితే మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు? పాపములు విడిచిపెట్టి దేవుని కోసం నమ్మకంగా నిలబడాలి, నమ్మకస్తులమై యేసు కొరకు మరణం వరకు నిలబడాలి. చివరిది, ఆయన మనకు మేలు చేసినప్పుడు గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహింపరుస్తూ స్తుతి కూటాలు పెట్టి గ్రామం అంతా ఆయన గురించి వినేటట్లు ఏర్పాట్లు చేయాలి. ఒకవేళ శక్తి లేకపోతే మందిరంలో దేవుని గురించి సాక్ష్యం చెప్పి యాజకుని సమక్షంలో నీ హృదయపూర్వకమైన అర్పణలు, కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. ఇది దేవుడు మన నుంచి ఆశిస్తున్న అర్పణ. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గొర్రెలు మేపుకుంటున్న దావీదుని దేవుడు రాజుగా చేసినందుకు, గొర్రెలు మేపుకుంటున్న దావీదుని గొర్రెలను వెంబడించడం మాన్పించి సింహాసనం మీద కూర్చోబెట్టినందుకు దావీదు గారు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? దేవునికి ఘనమైన మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. టైం లేదు కానీ అది చదివిస్తే విస్తారమైన బంగారం, విస్తారమైన వెండి, తూచ శక్యము కానంత ఇత్తడి, వెలకట్టలేని ఇనుము, చీలలో
దేవుని మందిరానికి ఏమేం కావాలో అన్నీ సమకూర్చాడంటే ఇష్టపూర్వకంగా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 1 నుంచి 6 దాకా ఉంటుంది ఆ లిస్ట్ అంతా. దేవుని మందిరాన్ని కట్టాలన్న ఆశ, నన్ను గొర్రెల దొడ్లోంచి లేపిన నా దేవునికి నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఎంత మంచి ప్రేమ గల మనసు, కృతజ్ఞత అర్పణ మనసు అండి. సొలొమోను గారు కూడా రాజు అయిన తర్వాత 1000 దహన బలులు అర్పిస్తాడు గిబియోనులో 1000 దహన బలులు, దేవుని కానుక అర్పణ. జలప్రళయములో నోవాహును తప్పించినందుకు నోవాహు గారు జలప్రళయం బయటపడిన మరుక్షణమే ఒకానొక ఉదయాన పవిత్రమైన పక్షులలో కొన్ని తెచ్చి బలిపీఠం మీద అర్పిస్తాడు దేవునికి అర్పణ. దేవుడు మనకు మేలులు చేసినప్పుడు మనం అర్పణ ఇవ్వాలక్క. మన పితరులు అర్పణ ఇచ్చారు ప్రభుకి. 1000 దహన బలులు సొలొమోను. అసలు మందిరానికి వెలకట్టలేనంత సొమ్మును సమకూర్చాడు దావీదు. నీకు నాకు గొప్ప మేలు చేస్తున్నప్పుడు నీవేం అర్పిస్తున్నావు? భౌతికంగా నీ దగ్గర ఉన్న దాన్ని ప్రభుకి ఏమి ఇవ్వగలుగుతున్నావు? ఒకసారి ఆలోచించుకో బిడ్డ. అన్నిటికంటే ముఖ్యంగా పాపాన్ని వదిలిపెట్టి నువ్వు ప్రభు కోసం వేరుపడాలి లోకంలో నుంచి ఈరోజు. రెండోది, ఈనాటి నుండి మరింత నమ్మకస్తులంగా దేవుని కోసం నిలబడి తీరాలి. గొప్ప శబ్దంతో నీ గ్రామంలో దేవుని మహిమపరచాలి చేసిన మేలుల కొరకు. లేదా మందిరంలో సాక్ష్యం చెప్పి, ఏమండి మోషే నియమించిన కానుక ప్రభుకు అప్పగించి నమ్మకస్తుగా ప్రభు కోసం బ్రతకాలి. ఈ రీతిగా దేవుని కోసం నిలబడి మరణం వరకు చేసిన మేలులు మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బ్రతకగలిగే ధన్యత మనందరికీ మన ప్రభు ప్రసాదించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.